ఇప్పుడు నేను దేవుని సేవకుడు, నాకు ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, నేను ఏం చేయాలి? ఇప్పుడు బాధ వచ్చింది కదా, నేను వెళ్ళిపోతాను, సేవను వదిలేసి వెళ్ళిపోతాను అని అనటానికి వీల్లేదు. బాధ వచ్చినప్పుడు ఏ దేవుని అయితే దేవుడు నిన్ను పిలిచాడు, ఏ దేవుడైతే నిన్ను వాడుకుంటున్నాడు, ఏ దేవుని వాగ్దానము నమ్మి ఏ దేవుని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించావో ఆ దేవుని యందు నమ్మిక ఉంచి నువ్వు ఉన్న పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడాలి, నమ్మిక ఉంచాలి, దేవుని మీద ఆధారపడాలి. అనేక సార్లు కష్ట నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు పారిపోతూ ఉంటాం కాదు. కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందిరా బాబు ఇదని ఇమ్మీడియట్గా సొంత నిర్ణయాలు. తమ్ముడు, చెల్లెమ్మ, నీ వివాహంలో కష్టం వచ్చిందా, నీ ఉద్యోగంలో కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, నీ కుటుంబంలో సమస్య వచ్చిందా, పారిపోతున్నావేమో, యు మైట్ బి రన్నింగ్ అవే ఇమ్మీడియట్గా. నువ్వున్న ప్రదేశాన్ని నుంచి వదిలేసి, నువ్వున్న కుటుంబం వదిలేసి, నువ్వున్న సంసారం వదిలేసి, నువ్వున్న వివాహంలోంచి వెళ్ళిపోతున్నావేమో. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఇంకో మాట చూపిస్తాను చూడండి. అక్కడ చూడండి, కరువు వచ్చినప్పుడు ఆ దేశంలో ఒక మనుషుడు, తన భార్య, తన 2 కుమారులు, అంటే ఒక కుటుంబం అన్నమాట. చూడండి, ఇంటి యజమానులు జాగ్రత్త వినాలి. నేను కూడా ఇంటి యజమానిగా నేను చెప్తున్నాను. మనము చెల్లెల్ని నేనేం తక్కువ అంచనేస్తలేదు, జాగ్రత్త వినాలి, మళ్ళీ తప్పర్థం చేసుకోకూడదు. దేవుడు ఇచ్చిన ప్రణాళిక, హైరార్కీ, దేవుడు ఇచ్చిన హైరార్కీ. మానవుడు దేవుణ్ణి చేశాడు. మొట్టమొదటిగా మానవుణ్ణి చేసి తర్వాత అవ్వను చేశారు. ఓకే, చూడండి ఈ చిత్రంలో చూడండి, దేవుడు, సంఘము, భర్త, భార్య, పిల్లలు. అర్థమవుతుంది కదా? దేవుడు, మనం సేవించే దేవుడు, సంఘము కింద భర్త కింద భార్య, భార్య కింద పిల్లలు. అనేక కుటుంబాల్లో కలహాలు, అనేక కుటుంబాల్లో గొడవలు, అనేక కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా ఉంటున్నాయి. ఎందుకో తెలుసా? ఈ ప్యాటర్న్ మిస్ అవుతుంది. దేవుడు ప్లేస్లో ఉద్యోగాన్ని పెడుతున్నారు, భర్త ప్లేస్లో భార్య వచ్చేస్తుంది, భార్య ప్లేస్లో పిల్లలు వస్తున్నారు, పిల్లల ప్లేస్లో వేరే లోకంలో ఉన్న వాటివి వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ మనం మిస్ అవుతామో, డెఫినెట్గా 100% చెప్తాను, ఎప్పుడైతే ప్యాటర్న్ మిస్ అవుతామో అపవాది ఇమ్మీడియట్గా మీ కుటుంబంలో కలహాలు లేపే ఆస్కారం ఉంది. దిస్ ఈజ్ ద ప్యాటర్న్. నేను ఇచ్చేది కాదు, దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞ ప్రకారం ఇచ్చిన ప్యాటర్న్ ఇది. God is the head, and under the God is the church, and under the church is the husband, and under the husband is the wife, and under the wife are the children. This is the pattern you need to follow. Many times there are problems in families, in churches, because people are not following this pattern. Things are changing. Instead of husband running the house, the wife is running the house. Instead of listening to the wife, the children are taking the wife's position. The pattern is changing. Instead of God to be led in the church or in the ministry, people are ruling the church. There should be a pattern. There is a process. God gave us this process. We did not give. I did not give. God gave this process through the Word of God. God is the head. And then God is the head of the church. And then He ordained man, and under the man He gave him a family. That is the pattern. And then, see, God did not first create woman. God created man first. And He gave him the responsibility.